ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. పాపము చేసినప్పుడు హృదయము అశాంతికి గురవుతుంది. పాపములో బ్రతుకుతున్నవాడు ఒకవేళ ఎన్ని సంపాదించుకున్నా, ఎంత గొప్ప స్థితిలో నిలబడ్డా హృదయంలో మాత్రం నెమ్మది లేనివాడుగా ఉంటాడు. ఈ నెమ్మదిని పొందుకోవడానికి, ఈ ప్రశాంతతను పొందుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం అన్ని కాదు. ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ కొరకు వెళ్తాడు. ఎంతోమంది మనుషులతో మాట్లాడుతూ నెమ్మది పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నోసార్లు అనేక ప్రాంతాలు తిరిగి నెమ్మది సంపాదించుకోవడానికి చూస్తాడు. కానీ హృదయంలో నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా ఏ విధంగా కొనసాగలడు మనిషి? వేరే వ్యక్తుల నుండి తప్పించుకొని పారిపోవచ్చు, కానీ తన హృదయం నుండి తప్పించుకొని పారిపోయేవాడు ఎవడున్నాడు? అందుకే హృదయంలో నెమ్మది, ప్రశాంతత కావాలి. నా శాంతిని మీకిచ్చుచున్నాను అన్న ఆ యేసయ్య మాట ఎంత గొప్పది! లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఎంత గొప్పవాడు! మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించి మన బ్రతుకును మార్చినాడు. శాంతికరమైన, ప్రశాంతమైన, చక్కటి, నెమ్మదైన జీవితాన్ని ఇచ్చేవాడు. అయితే ఈ ప్రశాంతత ఒకవేళ దేవుని సన్నిధానంలో పొందుకున్న వాడవుగా నీవుంటే, నువ్వు ఈ లోకంలో కూడా అనేకులకు నెమ్మది కలిగించే వాడవుగా ఉంటావు. ఇక సగవచన భాగంలో మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి పాపమును క్షమించువాడు ఆయనే. మన బ్రతుకు ప్రయాణంలో కొన్నిసార్లు తెలిసి తెలియకనే పాపాన్ని అంటించుకుంటాం, పాపములోకి దిగిపోతాం. పాపపు తలంపులు కలిగిన వారముగా అనేక సార్లు దేవునికి విరుద్ధంగా బ్రతికేస్తాం. వాటి నుండి విడుదల మనల్ని కలిగించిన ఆ యేసయ్యను నువ్వెంతగా స్మరించాలి, ఎంతగా ఆయన కొనియాడాలి. నెమ్మదైన జీవితం నీలో ఉన్నదా? ఒకవేళ ఆర్థిక ఇబ్బందులను బట్టో, శారీరక ఇబ్బందులను బట్టో నెమ్మది లేదు అంటే, ఒక దినం వాటిలో నెమ్మది తప్పక వస్తుంది, దేవుడిస్తాడు. కానీ ఈ పాపముల నుండి విడుదల మాత్రం నీ అంతటా నీవు సంపాదించుకునేది కాదు, ఇతరులు ఎవరు నీకు ఇచ్చేది కాదు. ఇది ఆ యేసయ్యే, ఆ కలువరి శిలలో బలియాగమైన యేసయ్యే నీకు నెమ్మదినివ్వాలి. ఇద్దరు దొంగలు ప్రక్కన సిలువ వేసినప్పుడు ఒక దొంగ అంటాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా? నెమ్మది లేదు తనకి. అది వరకు చేసిన ప్రతి అకృత్యాలు, పాపాలు జ్ఞాపకం వచ్చినాయి. ఈయననే నన్ను పాపము నుండి విడుదల కలిగించే గొప్ప రక్షకుడని గ్రహించినాడు. అందుకే వెంటనే అడుగుతున్నాడు, నన్ను క్షమించవా అని కాదు, నన్ను నీ రాజ్యంలో వచ్చి జ్ఞాపకం చేసుకుంటావా? అందులో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయో తెలుసా? నేను బలహీనుడు, నన్ను చేర్చుకుంటావా? నాలో ఏమీ లేదు, నన్ను నీ రెక్కల దాచుకుంటావా? నేను అనేకుల చేత వెలివేయబడి నేను చేసిన అపరాధములకు శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను క్షమించగలవా? నీ రాజ్యంలో పవిత్రత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. ఆ పరిశుద్ధమైన రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నాకు చోటునిస్తావా? ఎన్ని మాటలు వస్తున్నాయో ఈ ఒక్క మాట చెప్పినందుకు. దేవుని సన్నిధానంలో నీవు ఎలాంటి వాడవుగా ఉన్నావు? ప్రశాంతత కలిగిన, పాపము లేని జీవితంలో ఉంటే ఎంత నెమ్మదో, ఎంత ధైర్యంగా ఉంటావో, ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎంత శక్తి కలిగిన వాడుగా ఉంటావో తెలుసా? అట్టి శక్తినిచ్చేవాడు యేసయ్య. ఈ ఉదయకాలం ఆయన మాటను విశ్వసిద్దాం. అయ్యా, నువ్వు నా పాపాన్ని పోగొట్టినవాడు, నేను నమ్మకంగా బ్రతుకుతాను. నాలో ఇంకా పాపం ఉన్నది, నేను పోగొట్టుకోవడానికి నా అంతటా ప్రయత్నం చేస్తే కుదిరే పని కాదు. నీ శిలువ రక్తమే కావాలి, నాకు నెమ్మది కావాలి, ప్రశాంతమైన జీవితం కావాలి. అలుపెరగని ఈ ప్రయాణంలో నెమ్మదైన బ్రతుకు నీ సన్నిధానంలో పొందుకోవాలని అడిగి చూడు. ఇది నాన్న నిన్ను క్షమిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ పాపాల నుండి విడుదల కలిగిస్తాడు. నమ్మకమైన, శ్రేష్టమైన, అద్భుతమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. విశ్వసిస్తావా? అట్టి విశ్వాసంలో దేవుడు స్థిరపరిచి నన్ను నడిపించునుగాక. ఆమేన్. తల వంచుదామా? నాతో పాటు యొక్క ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను.
మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. పాప భారము చేత ప్రశాంతత లేని వారముగా అనేక సార్లు నా తండ్రి లోకంలో కొట్టుమిట్టాడుచున్నాం. నా తండ్రి నెమ్మది లేని ఈ బ్రతుకులో నరకాన్ని అనుభవిస్తున్నాం. కానీ యేసయ్య, మమ్మను ఆ నరకము నుండి తప్పించటానికి, ఈ పాపపు ఊబి నుండి పైకి లేవనెత్తటానికి, నా తండ్రి ప్రశాంతమైన మనసును మాకివ్వటానికి నువ్వు ఈ లోకానికి వచ్చినావు. పాప క్షమాపణ అనుగ్రహించి మమ్మల్ని బ్రతికింపజేసినావు. నీ జీవంతో ముందు కొనసాగే నమ్మకమైన జీవితాన్ని మాకిచ్చినావు. యేసయ్య, మేమెట్టి పరిస్థితుల్లో నిన్ను మాత్రమే కలిగి కొనసాగుటకు, నీవిచ్చే ప్రశాంతతలో మేము బ్రతుకుటకు మాకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, ఈ యొక్క వాక్యం వింటున్న వారిలో ఇంకా పాపము కలిగి నీ నుండి దూరంగా ఉంటే, ఇంకా నా తండ్రి నీకు అయిష్టమైన కార్యాలు జరిగించే వారుగా ఉంటే దయతో వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన, శాంతికరమైన చక్కటి స్వభావాన్ని, మనసును అనుగ్రహించి నెమ్మదిగా నీ చెయ్యి అందుకొని ఈ లోకంలో మాలిన్యం అంటక నీ కొరకు బ్రతికే బిడ్డలుగా స్థిరపరచి నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ అట్టి నమ్మకమైన జీవితంలో నీ వాక్కు ద్వారా బలము పొందుకొని కొనసాగే వారముగా నిలబెట్టమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని ప్రతిదినం వినటానికి ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినం చక్కని దేవుని మాటలు అందించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా తోడ్పాటు కలిగించి ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్.